అయ్యా సాల్తీ మాట్లాడిన కాడికి కానీ ఇక మొదలు పెడదాం. ఏ ముదుతున్నావు అయ్యా, చెవులు గిల్లుమంటున్నాయి. ఓకే ఓకే చెప్పు. హృదయపూర్వక నమస్కారం. ఏడికేళ్ళలో కొత్త కొత్త పదాలు తెస్తావు కానీ మ్యాటర్లకు రా. అమ్మహస్తాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం అత్యంత శోచనీయం. ఎవరు మాట్లాడిండ్రు? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఏమన్నాడు అమ్మ హస్తం గురించి? కిషన్ రెడ్డి గారికి మాత్రం ఇది రిక్తహస్తంగా కనిపించింది. దాంట్లో తప్పే ముందు మాకు కనిపించింది, ఆయనకు కనిపించింది కదా. మా దృష్టిలో అమ్మ హస్తం ఓ అమృత హస్తం. మా కంట్లకి ఇంకా కామెలు రాలేవు, బహుశా వచ్చినాక కనిపిస్తుందేమో. ఎంత శోచనీయమండి, ఎంత దయనీయమండి. అట్లా అనిపిస్తుందా నీకు? అయితే ఇంకో మాట చెప్పు. ఏమండి ఒక విషయం మాట్లాడుతా ఉన్నా. ముందు మేము అడిగిన దానికి చెప్పు. అమ్మ హస్తంలా అట్టర్ఫ్లాప్ అయిన విషయం ఏంది? క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో ఎందులో నాణ్యత లేదు? ఓ కందిపప్పులో కానీ, ఒక కారపు పొడిలో కానీ, ఒక ఉప్పులో కానీ, లేకపోతే గోధుమ పిండిలో కానీ. దీనికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆయనను మర్చిపోయినరు జనం అని అట్లే చెప్తున్నావా? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాం పట్టుకే అంటున్నాం రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మాకు ఈ బాధలు తప్పవు, అది మాకు తెలుసు. అంటే అసలు మీరు ఏం ఉద్దేశంతో చెబుతున్నారో దాంట్లోనే అర్థమైపోతా ఉంది. ఏం లేదు సార్, మీ పరిపాలన నచ్చకనే అంటున్నాం. ఏది ఏమైనా ఈ అమహస్తం ఒక అమృత హస్తం. కామెర్లు పోయినాక ఒకసారి వచ్చి మళ్ళీ వింటాం. మేము చేసేది అమృత హస్తమే. అవును, కుంభకోణాలైనా అమృతాల పక్కనే కనిపిస్తాయి మీకు. ఇకనైనా మీరు ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించం. నీ గుండె మీద చేతేసుకొని చెప్పు, అమృతాస్తం ఏంటిదో. అసలు అమ్మహస్తం ఏమిటి నీకే తెలియదా? మళ్ళీ మాకు చెప్పుడు ఎందుకు? మీకు తెలుసు. తెలిసబట్కే నీతో ఆడుకుంటున్నాం. మీరు ఏదైనా అనుకోండి, మేము గదే చేస్తాం కానీ నువ్వేం చేస్తావో చెప్పు. మరి ఇకనైనా ఇటువంటి అసత్య ఆరోపణలు మానాలని చెప్పి హితో పలుకుతా ఉన్నా. దాన్ని మేము తిప్పి కొడతాం కానీ రాష్ట్ర రాజకీయాలకి రా. ఎవరెవరు ఢిల్లీ వెళ్ళారు, ఎవరెవరు సోనియా గాంధీకి ఏమేమి ఫిర్యాదులు చేశారనేది నా దృష్టికి రాలేదు. కానీ నీ దృష్టికి వచ్చేంత పెద్ద మనిషి కూడా కాదులే. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది నేను అనుకుంటా ఉన్నాను. కాదా మరి? ఎమ్మెల్సీ ఎగిరెగిరి పడితే జనమోటతో గెలిచిన వాళ్ళు ఎట్లుంటారు? అవినీతికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకూడదు, కాంగ్రెస్ పార్టీలో తప్ప. మరి ప్రజలు ఖచ్చితంగా హర్షిస్తారు. ఇంకా ఏడాది అయితే చూస్తావు కదా, తొందర ఎందుకు? థ్యాంక్ యూ. ఎవరు వచ్చిండ్రు? తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా. ఓకే, ఏడిపోతురు? బహిరంగ సభకా? చాలా మంది బహిరంగ సభ అనేది కాదు, ధర్నా. ఏడు చేస్తారు మరి ధర్నా? ఈరోజు బయ్యారం లోపల ఎవరెవరు కూర్చుంటున్నారు బయ్యారం లోపల? తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు. లోపటనే ఎందుకు చేస్తున్నారు? మా ఖనిజ సంపద అయితే బయటికి పోవద్దు అందరు అంటున్నది అదే కదా. ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది. ఏమన్నారు కలిసి? వైజాగ్కు ఓబులాపురం మైన్స్ కేటాయించాలి. మరి ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? మాకు మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. మాట ఇచ్చండి కదా, ఇంకెందుకు ధర్నా? మీరు ఏం చేస్తారో చేసుకోపోండి. ఏమి చేయాలి? అక్కర్లేని పనులలో ఏలు పెడతారు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ధర్నా? తెలుగుదేశం పార్టీ మా నాయకుడే ధర్నా ఏమనే చెప్పిండా? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఏమన్నా బుర్రున్నదా మీకు? అంత క్లియర్ అయిపోయినాక ధర్నా చేసుడేంది? మా తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత కానీ హక్కు కానీ ఏ పార్టీకి లేదు. దానికి వేరే పార్టీ వాళ్ళు ఎందుకు? మీరే వస్తున్నారు కదా. దీని తెలంగాణ ప్రజలు కూడా మీరు ఇట్లనే వేసే ఒక తెలంగాణ ఏంటి, అన్ని ప్రాంతాల ప్రజలు తిడతారు. ఇంకేమైనా అనుమానాలే? అనుమానం ఏం లేదు, అంత క్లియర్ గానే ఉన్నది. కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మాకు సమాధానం చెప్పుండ్రి ముందు, పోరాటం తర్వాత చేద్దురు కానీ. ఒక్కొక్కరు మీ పార్టీలకి వెళ్ళిపోతున్నారు కదా, దానికి ఏమంటున్నాను మీ సారు? మా నాయకుడే క్లియర్ గా చెప్పారు, ఏమని? బయటికి పోయేందుకు వీల్లేదని మా నాయకుడు డిమాండ్ చేశాడు. మీరు చేసే పనులు ఇట్లుంటే మీరు ఇంకేడుంటారు? ఇదివరకు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతాంటే ఎవరు క్యాన్సిల్ చేయించిండ్రు? క్యాన్సిల్ చేయించింది కూడా మేమే. క్యాన్సిల్ చేయించినామని ఎప్పుడు చెప్పకపోతారు కదా. మా నాయకుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చిండు? మా నాయకుడు చంద్రబాబు నాయుడు క్లారిటీగా వైజాగ్ మీటింగ్ లో చెప్పారు. అంటే బయ్యారం మీద మీరు చేసేటన్ని నాటకాలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారే క్లియర్ గా చెప్పారు. ఇంకా దీంట్లో అనుమానాలు ఎక్కడి? మంచిదేరా బలి, మంచిది. మొత్తం అర్థమైంది మీ డ్రామా. కానీ ఇక బస్ ఎక్కువ పండి తయారున్నది. పండ్రి